పూర్వాంచల్ యూనివర్సిటీ. ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. ముష్టి బేరం. ఇదేంటండి ఆంజనేయులు గారు ఇలా అయిపోయారు? ఏమిట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు? పిలిచింది నేనండి. ఏమిటి ఇలా అయిపోయారు? రోడ్డు మీద బండిట్టేసరే. ఏం చేస్తాను తల్లి, హోటళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు హోటళ్ళు అవుతాయి. ఆ రాంబాబు నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇలా అయిపోయాను. ఏంటో దోషిట్ట ఉంది, ఏం వేసి కాల్చావు? ఎంట్రీని వేసి కాల్చాను, నోరు పోసుకుని తిని వెదవా. ఈ ముష్టి బేరాలతో బండి కిరాయి కూడా గిట్టడం లేదు. రాంబాబు ఎక్కడన్నా కనిపిస్తే నేను రమ్మన్నానని చెబుతావా? కొడతా. అతనుండగానేమో అంతా మీ గొప్పతనమే అన్నారు. అతను మంచితనాన్ని తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు తెలుసుకున్నారు కదా, కనిపిస్తే లాక్కొచ్చేస్తానులే. ఈగలు ముసురుతున్నాయి, చూసుకోండి. వస్తాను. అలాగే. ఏమిటి రాజీ ముస్తే? మీ బిల్లు పట్టండి బాబు. ఏమిటి శనగపప్పు? ఇవి లెక్కెట్టుకోవడానికి నా జీవితం చాలదేమో. 3 రూపాయలు ఉన్నాయా? 2 రూపాయలు చిల్లర ఉండదు బాబు. మరి ఇంకో రూపాయి ధర్మం చేశారనుకోండి బాబు. బాబా ధర్మం బాబు. నేను ఈ బండి మానేసి నీ వెనకాల వస్తే నీ తిక్క కుదురుతుందిరా వెధవా. ఒరే ఆంజనేయులు అడుకుంటాడండి రోయ్. నా పరిస్థితి వస్తే మీరు అడుకుంటారా? అప్పుడు నేనవుతా. కష్టాలు ఓర్చుకుంటే సుఖాలు దక్కునోయ్, బట్టలు వేసుకుంటే. కుట్టించుకున్నాడు కొంచెం లూజ్ గా కుట్టించుకోకూడదు. ఊపిరి అడగ చస్తున్నాను. ఓహో, నా బట్టలు నువ్వేసుకున్నావా? అవును, నేను వచ్చి ఎన్ని రోజులైంది. వేసినవి ఎన్ని రోజులు వేసుకోను, అందుకే కనపడ్డా వేసుకున్నాను. వేసుకుంటావు. ఇలాగే వదిలేస్తే నీకు నచ్చినవని నాకు చెప్పకుండానే వేసుకుంటా. ఎంత బిల్డింగ్ దొరికితే మాత్రం కాఫీ హోటల్ వదిలేయాలా? నువ్వు లేక ఆంజనేయులు వ్యాపారం పడిపోయి ఒకటే ఏడుపరుగు. వెనక్కి తిరుగు. ఆ బుజ్జినేమో హాస్పిటల్ వదిలేసి వచ్చావు. చుట్టపు చూపుగా వచ్చిపోతావు. అసలు ఏమన్నా ఆలోచన ఉందా? అది సరే గాని నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? ఎందుకు వచ్చా? తందనాలు ఆడదామని. కొడతా. నిన్ను కలుసుకోవాలని, నిన్ను కలుసుకుని ఆ కాఫీ హోటల్ విషయము, మీ చెల్లెల విషయం చెప్పిపోదామని వెతుక్కుంటూ వచ్చాను. చూడమ్మా, ఏనన్నా నేను ఇక్కడ ఉన్నట్టు ఎవ్వరికి చెప్పకమ్మా. చెప్పొద్దా? సర్లే చెప్పనులే గాని, కొత్త పుస్తకాలు వచ్చినాయి, ఇవ్వనా? ఇప్పుడు తర్వాత తీసుకుంటాను. ఇస్తానన్నప్పుడేమో తీసుకోవు, లేనప్పుడేమో అడుగుతావు. నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వకపోతే నాకు బాధ. ఇప్పుడు మూడ్ లేదమ్మా. పర్వాలేదు, తీసుకో. లేవమంటుంటే ఏమిటి నువ్వు? ఈ అమ్మాయితో పెట్టుకోకు. ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఎవరు? ఈ హౌస్ ఓనర్ కూతురు. పిచ్చిది. చూసావా, ఈ అమ్మాయికి వైద్యం విషయం కోసం డాక్టర్ని కన్సల్ట్ చేయడమే నా పని. పాపం పెళ్లి కావాల్సింది. ఈ విషయం ఇక్కడ బయట చెప్పక? తెలిసిన తర్వాత ఎందుకు చెప్తానులే బాబు. 2 మర్దనా వాళ్ళని పిలిపించి నిమ్మకాయ రసంతో బాగా మద్రా చేయించు, తగ్గిపోతుంది. ఇదిగో అమావాస్య రోజు దగ్గర కుక్క అరుస్తుంది. వస్తానే వస్తాను తెచ్చు. టాటా. నేర్పించదన్నా. అలా చెప్పకపోతే మన ఇద్దరం దొరికిపోతాం. అవును, అది నీ మీద అలా పడుతుందేమిటి? అది అలానే పడుతుంది, పోతుంది, వస్తుంది, గిల్లుతుంది, కొరుకుతుంది. నీకెందుకు? సిగ్గు లేకపోతే నాకెందుకే సిగ్గు? నేను మగాణ్ణి, తెలుసుకా? ఎంత టాంటెక్స్ డ్రైవర్ అయితే మాత్రం ఇంత ఎగ్జిబిషన్. ఆ అమ్మాయి ఉండగా ఊడిందా, వెళ్ళా కూడిందా? ఉండగానే ఊడి. అది మ్యాటర్. ఆయన ఎక్కడున్నా ఇంటికి తిరిగి వచ్చేలా చూడు స్వామి. ఏమిటి తల్లి ఈ అవతారం ఎత్తావు? ఏం లేదత్తయ్య, ఆయన ఇంటికొస్తే 1 నెల రోజులు పూజ చేసి దంపతులిద్దరం నడుచుకుంటూ కొండకొస్తామని మొక్కుకున్నానత్తయ్య. వాడు ఇంట్లో ఉన్నంతసేపు ఈ ఇంట్లో ఒక్కళ్ళైనా వాడిని మనిషిగా చూశారా? వాడు బయటికి వెళ్ళగాని వాడి ఇంటికి తిరిగి రావాలని మొక్కుకుంటే వస్తాడంటే పిచ్చిదాన. చిన్నప్పటి నుంచి నేను ఎన్నోసార్లు మొక్కుకున్నాను, ఒక్కటైనా తీర్చాడా వీడు? దేవుడు లేదు, దెయ్యం లేదు, నోరు మూసుకోవే. ఈ సంగతి తెలుసుకోలేకే నా కొడుకు సంపాదనలో సగం పూజలకని యదాను కొట్టాను. సభాషమ్మమ్మా, కనీసం ఇప్పటికైనా నువ్వు నాస్తికురాలుగా మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా మాట వింటే ఇంకా నిన్ను అభ్యుదయవాదిగా మారుస్తాను. మనిషికి అన్నం ముఖ్యం కాదమ్మమ్మా, ఆదర్శం ముఖ్యం. నోరు మొయ్యరా బెదవా. వాడెంతో కష్టపడి ఎవరి కాళ్ళలో పట్టుకుని ఉద్యోగం వేయిస్తే వద్దు పమ్మని తిరగొట్టిన నీకు ఆదర్శమా? ఈ కష్టకాలంలో ఆ ఉద్యోగమే ఉంటే పట్టాడు అన్నం పెట్టేదిగా. ఓడ డబ్బా అయిపోయి 1 వారం రోజులైంది. ఆడుంటేనేనమ్మా ఈ సోకులు, ఈ పౌడర్ డబ్బాలున్ను. ఆడు లేకపోతే మన బతికేంటో తెలిసిందిగా. ఇక పదండి, ఆడెక్కడున్నాడో ఎతికి ఆడి కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకొద్దాం. ఏంటిది? చీరలు. ఎవరికి?
నీకే నాకా ఉమ్. ఈ చీరని మీ ఫ్రెండ్ కట్టుకోమను, ఈ చీరేమో నువ్వు కట్టుకో, బాగుంటుంది. ఏమిటి మేం చీరలు కట్టుకోవాలా? ఏ మేం ప్యాంట్లు వేసుకోగలేంది, మీరు చీరలు కట్టుకుంటే తప్పే ఉంది. మీ లుంగీలని మా లంగాలేగా. నిన్ను నేను బట్టలు వేసుకోవడం మానేస్తాను గానీ ఈ చీరలు మాత్రం నేను చస్తే కట్టుకోను. ఏంటి మ్యాటర్? లోపలేదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. రౌండ్ టేబుల్ కాదు, రంగుల రాట్నం. ప్రతి విషయం ఒక ప్రపంచ యుద్ధంలా ఉంది. అసలు మనమేమిటి, ఈ గొడవ ఏమిటి, ఇందులో మునిగి మనం ఎక్కడ తేల్తాం? ఎక్కడో తేల్తాం, కానీ మ్యాటర్ మధ్యలో ఆపితే కొంప కొల్లేరైపోద్ది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పార్టీ ఎక్కడ? పార్థు లేడండి. ఎక్కడికి వెళ్ళాడు? హైదరాబాద్ అండి. ఎన్నిసార్లు చెప్పాను నాకు తమరు ఎప్పుడు ఏం చెప్పలేదండి. నీకు కదయ్యా, వాడికి. నేను ఎప్పుడు వచ్చినా పారిపోతుంటాడు హైదరాబాద్. ఇంతకీ మీరెవరు? నా పేరు రాంబాబు సార్. బాగుంది. నా పేరు విష్ణుమూర్తి అండి. బాగులేదు. ఏమండి? నేను అనకుండా చెప్పా కాబట్టి. పార్థు ఇక్కడ విషయాలన్నీ చూసుకోమని నాకు అప్పచెప్పాడండి. నువ్వేం చేస్తుంటావు? సర్వర్ అండి. అంటే బ్యాంకులో కొన్నాళ్ళు సర్వ్ చేశాడు క్యాషియర్ గా. నువ్వు? నాదో డిపార్ట్మెంట్ అనే ఉందండి. ఈ మధ్యనే కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీగా చేశాను. కార్లో పెట్లున్నాయి తీసుకురా. నేను కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీ అండి బాబు. 2 పెట్లున్నాయి తీసుకురా. సార్ టెలిగ్రామ్ సార్. మామూలు ఇప్పించండి సార్. ఎందుకు? మీ టెలిగ్రామ్ కారు కన్నా స్పీడ్ గా సైకిల్ మీద తెచ్చేయండి సార్. వారం రోజుల క్రితం నేను వస్తున్నట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చింది. ఇంకా నయం, నేను వచ్చాక తెచ్చావు, చచ్చాక తెచ్చావు కాదు. బతికుండగానే తెచ్చాను కదా సార్. మీరు పేరు నోట్ చేయండి, పార్లమెంట్ లో పెట్టాలి. అలాగేనండి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? తెలీదండి. మొత్తం తెచ్చేయడానికి. కమాన్. ఏంటి బాబాయ్ ఈ ముసలైన బౌ బౌని అదరగొట్టేస్తున్నాడు? అసలు మ్యాటర్ ఏమై ఉంటదంటే, ఈయనకి బాగా మురిగే పెద్ద అల్సేషన్ కుండు ఉంటది. అది చచ్చిపోయి ఉంటది. దాని మీద ప్రేమ చావక ఆరుపి ఈయన అరిచేస్తున్నాడు. అది సరే, ఈ తారాజువకు లోపల ఉన్న సుశీల్కి తోడైతే ఈ ముసలానికి మనం దొరికిపోతాం. పార్థ సార్ దగ్గర రిస్క్ లో పడతాడు. పెట్లు తెచ్చారు. పద. సార్ మీ పేరేంటి సార్? దీపాలు పిచ్చేయ. ఫార్లో దీక్ష ఆ, అంటారు. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సార్. అస్సలు వాటర్ దొరికి చావడం లేదు. వాటర్ ఎందుకో? మరి ప్లీజ్. ఏమిటి స్నానానికి కూడా? దేనికైనా బీరే. ఇక్కడ మీరు ఎలా ఉంటారు, ఎన్నాళ్ళు ఉంటారు? ఇక్కడ విషయాలు అన్ని నచ్చితే రేపే పెడతాం, లేకపోతే ఫార్దు వచ్చేదాకా ఉండి అందరి సంగతి తేల్చి మరీ పెడతాం. ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఒక ఫారెన్ లెవెల్ టీ కావాలి. నేనే చేశాను, తీసుకోండి. ఎవరేమే? ఈ అమ్మాయి నువ్వు చెప్పాలి. నేను రాంబాబు గారి మిస్సెస్ ని. సారీ సార్. తీసుకోండి. నీదెవరమ్మా? నర్సాపురం. మాది పాలకొల్లు. ఉప్పు కారం గర్భశాల అంతా ఒకటే. అమ్మాయి, ఇవాళ నువ్వు చక్కటి భోజనం తయారు చేసి పెట్టాలమ్మా. అలాగే. మీరు అస్తమానం వస్తారా? మేము ఎప్పుడు ఉంటావా? ఏం చేయమంటారు? చికెన్, మటన్, రొయ్యలు, ఓకే. పీతలు, ఓకే. ఫిష్, ఓకే. క్యారెట్, ఓకే. వెజిటబుల్స్, ఓకే. అలాగే చికెన్ 65, ఓకే. తందూరి, ఓకే. చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్, సపోర్టెడ్ బై కుక్ మసాలా అన్ని చేస్తాను. నీ ఇష్టం వచ్చిన ఉండము, నేను ఫోన్ చేసి పెడతాను. మీరు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వంట అవగానే పిలుస్తాను. ఓ. నిన్ను ఫ్రూట్ సాలెడ్, పులిహార మర్చిపోయాను, అవి నోట్ చేసుకోండి. అన్ని తీసుకొచ్చి వండండి. అసలు దీన్ని వండి వడ్డించేయాలి. ఊరుకోమ్మా, తెస్తాం. అది కాదమ్మా. ఇప్పుడు ఫ్రూట్ సాలెడ్ విత్ ఐస్ క్రీమా వితౌట్ ఐస్ క్రీమా అని? 1 with ice cream, 1 without ice cream, and 1 pudding. పుడ్డింగ్ సరే, పింగులి. మ్యాటర్ అర్థమైంది కదా. ఖరీదైన చుట్టం వచ్చాడు. రా మార్కెట్కి వెళ్దాం. వెజిటబుల్స్ రెడీ, ఎగ్స్ రెడీ, చికెన్ వెయిటింగ్. బాగా ఏమిటో అనుకున్నాను కానీ వంట విషయంలో నువ్వు బాగా చేయి తిరిగిన వాడివే. వంట పనుల్లో హెల్ప్ చేయడం అనేసి కూర్చుని కామెంట్స్ చేస్తావేంటి? హెల్ప్ ఎందుకు చేయనయ్యా? నువ్వు ముందు వంట చేయి, రుచి చూసి చెబుతాను కరెక్ట్ గా ఉందో లేదో. తీసుకురండి అయ్యా, వండిన వంటలు అక్కడ పెట్టాను. అది తీసుకురావడానికి ఇంత టైమా? కూర్చొని తినడం బాగా తెలుసు. వంట అది చేసిందంటుందేమిటి?
తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, ప్రభువెక్కిన పల్లకి కాదు అది మోసిన బోయీలెవ్వరు. వాళ్ళకే లేదు హిస్టరీ, మనకెందుకు మ్యాటర్ నువ్వు గాని. అలాగే కానీ తీసుకొస్తాం. టట్టటా, టట్టటా, టట్టటా. ఎప్పుడు నేర్చుకున్నావమ్మా ఈ వంటలన్నీ? అదేంటోనండి, నాకు పుట్టుకతోనే వంట వచ్చేసింది. వండింది మనం, పొగట్టలు దానికి. నువ్వేం బాధపడకు, ఇలాంటి మ్యాటర్ మనకే కాదు మహానుభావులకు కూడా వచ్చింది. ఏమ్మా వాళ్ళు తినరా? అయ్యో, వాళ్ళకి రోజంతా ఇదే పని. పొద్దున్న 4 గంటలకు తింటారు, 8 గంటలకు తింటారు, మళ్ళీ 10 గంటలకు తింటారు. మనం ఒకసారి తినేసరికి వాళ్ళు 10 సార్లు తిని ఉంటారు. వాటి తిండిపోతులు అన్నమాట. ఊరుకుంటే వీళ్ళు మొత్తం తినేసేలా ఉన్నారు, మనం కొంచెం కంగారు పడాలి. రా. తిండిపోతులు. అబే ఇంకా మీ ఎంగిలి పడలేదండి. నమ్మండి అతని మాట, ఒట్టు మీతోడు. అయినా మీ కంపెనీ ఇవ్వాలి కదా. నువ్వు నాకు కంపెనీ? అవును సార్. నో. హౌ హౌ అలాగే హౌ లేచిపోయింది కదా. హౌ పోనీ నేనివ్వనా సార్? హౌ హౌ ఫోను. హలో, నేను దుగ్గిరాల కేశవరావుని. ఎవరు కావాలి సార్? పిచ్చయ్య ఉన్నాడా? ఉన్నారు సార్. దీప్చా ఫోన్. ఫస్ట్ క్లీన్ ఇట్ అండ్ గివ్ ఇట్. అలాగే ఓకే. ఎవరు? హౌ పిచ్చా హియర్. పిచ్చయ్య, నేను కేశవరావుని. కేశరావు నువ్వా? మనం కలిసి చాలా కాలం అయింది. పిల్లలంతా బాగున్నారా? ఏం బాగుండంలే. అమ్మాయి 4 రోజుల క్రితమే అమెరికా నుంచి వచ్చింది. కానీ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమిటో ప్రాబ్లం? అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. అమ్మాయిని కిడ్నాప్ చేశారా? వాట్ హ్యాపెన్? వాట్ హ్యాపెన్? కిడ్నాప్ అంటే మర్దలంత భయపడిపోతాడండి. కిడ్నాప్ మీరు మాట్లాడండి. అమ్మాయిని గుర్తుపడడం ఎలాగా? రేపు పొద్దున్నే మా సెక్రటరీని పంపిస్తున్నాను. అమ్మాయి ఫోటో తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఓ ఎస్. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఫోన్ పెట్టేయాలి. మీరు ఆలోచించండి సార్. ఏదో పంపించడం అంటారేమిటి? కిడ్నాప్ చేయబడ్డ అమ్మాయి ఫోటో రేపు ఉదయం పంపిస్తానంటున్నాడు. అది రాగానే ఒక పథకం వేస్తాను. ఆ అమ్మాయిని మీరే పట్టుకోవాలి. ఓకే, పొద్దున్నే ఫోటో వస్తుంది. ఇదేం మ్యాటరు? పొద్దుటే ఆ ఫోటో పెద్ద ఆయన చేతిలో పడిందో మొత్తం గొడవైపోతుంది. 10 ఏళ్ళు ఖాయం. నా లైఫ్ లో ఇంత సీరియస్ మ్యాటర్ లో ఇరుక్కోలేదు. చిచ్చి చిచ్చి చి, ఇక్కడ కన్నా మా ఇంటి గోలే బెటర్ అనిపిస్తుంది. ఇంకా నా వల్ల కాదు, నేను చెక్కేస్తాను. Take it. ఓకే. ఏమయ్యా, ఎలా పైన కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చున్నావేమిటి? నీకైనా బుద్ధి లేదయ్యా, కుర్రాన్ని ప్రాసెస్ ని పంపించాలని. పొద్దుటి నుంచి ఇదే మ్యాటర్ మీద డిస్కషన్ సార్. పట్టించుకోవడం లేదు. ఏ మ్యాటర్? నీ మ్యాటర్ కాదు, నువ్వు ఊరుకో. అది సార్ మ్యాటర్. ఏమయ్యా, పెళ్ళాన్ని గురించి పట్టించుకోవట్లేదు? ఎవరి పెళ్ళాను సార్? కమాన్. సార్ ఈ సెటప్ కొంచెం లాగిస్తాను. మొత్తం సెటప్ చేసే అర్ధరాత్రి నేను ఇబ్బంది పడాలి. అలాగే. కమాన్. Get in, get in, get in. Close the door. నా గదిలోకి వచ్చావేంటి అంకల్? ఆ అంకులే బయట ఉన్నారు. ఏంటి బయట ఉన్నారు? ఏమ్మా, ఏంటి కదా? చూసారా, రోజు ఇంతేనండి. మా అమ్మా నాన్న ఎప్పుడు మనోరాలిస్తావు అని అడుగుతున్నారు. ఈయన చూస్తే ఇది వరుస. అసలు నేనంటే ఇష్టం లేదేమో అనుకోండి. ఇష్టం లేదా? చంపేస్తాను. మీ అమ్మకి నాన్నకి నేను హామీ ఇస్తున్నాను మనోరాల గురించి. వెంటనే తలపేసుకోండి, తలపెట్టి నేను ఉంటాను. ఏయ్, shut the door. బాబా, పావుల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా. పావుల తక్కువ లేకుండా ధర్మం చేయండి బాబా. ఒరేయ్, బాబా, నీకు దండం పెడతాను, అలా పక్కకి వెళ్ళి అడుక్కోరా. చూస్తుండగానే నాకు చొక్కా పోయింది, నీకు వచ్చేసింది. ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో అని భయంగా ఉందిరా. పో, అలా పక్కకి వెళ్ళి అడుకో. మీ పక్కన అడుక్కున్న పేరు ఉంటది కదా బాబా. పదా లేదా? ముష్టి వెతవా. అరే బుడ్డే, 10 రూపాయలు బజ్జీలు కట్టు. అరే, నిన్ను యాడ్ నువ్వు చూసినట్టున్నదే. నన్ను మీరు ఏడా చూసి ఉండర్లేండి. అరే నేను చూసినా భయ్. నాది ఊరు కాదండి. యాదొచ్చింది. అబే సాలే, పోలీసు వాళ్ళ కళ్ళలోనే మనం కొడతావు. నిన్ను చెంచల్ కూడా జైల్లో చూసినా. బాబు, నేను ఆంజనేయుల్ని. అరే ఆంజనేయులా? ఏంది భయ్యా గిట్లా పకీర్గా లెక్క అయిపోయినావు? చిచ్చి చిచ్చి చిచ్చి, చూడటానికి గలీజు కొడుతున్నావు. తిట్టకండి బాబు. ఆ రాంబాబు లేకపోవడం వల్ల
నా పరిస్థితి ఇలాగైపోయింది. గట్లనా? ఆ. ఆ రాంబాబు కళ్ళ పడితే చెప్తాలే. ఆ. ఆ పైసలు స్టేషన్కి వచ్చి తీసుకో. స్టేషన్కి ఎందుకు బాబు దండగా? మీది ఓసీ కేసేగా. సార్, అయ్యా దీప్జా గారు, మీకు ట్రైన్ కి టైం అవుతోంది, తమరు వెంటనే బయట. సరేనయ్యా, అసలు ఫోటో రాలేదు, ఎవరికి టైం సెన్స్ లేదు. తమకు ఒక చిన్న మ్యాటర్ చెప్పండి. ఏమిటది? ఆయన ఏ 3వ రౌండ్ లోనూ మీకు ఫోన్ చేసి ఉంటాడు. ఆయన కిడ్నాప్లు సినిమాల్లో తప్ప బయట ఎక్కడ ఉన్నాయి సార్? అవును సార్, ముందు మీరు వెళ్ళండి సార్. ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకుని ఆయన కూతురు ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను. అంటే నేను వెధవనా? ఆ మాట మీరు అనుకోవాలి కానీ మేము అనగలమా సార్? ఆవు ఆవు. మీరు వెళ్ళండి సార్, మేము చూసుకుంటాం. నో! అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి, అది మీకు నేను ఇవ్వాలి. వీడెక్కడ దొరికాడయ్యా కాటి సీన్ లో వీరబాహుళ్లాగా? సార్, దీపాల పిచ్చయ్య గారు ఎవరండి? యా! కేశవర్ గారు ఫోటో పంపించారు. అబ్బో, నాయనో. ఆ, ఏ, ఏ, ఇవే, ఏ, ఏ, చేస్తామండి, ఫోటో నవ్వులు మింగేస్తావా? అరే, ఫోటో ఏ? నా దగ్గర ఎక్కడుంది? ఏమయ్యో, ఈ నూరు కంగారు పడిపోతున్నారు, ఫోటో ఇచ్చే ఏయ్. తీసుకోండి. ఇది పిల్ల తల్లిలాగుంది. దీన్ని ఎవరు కిడ్నాప్ చేశాడా? అన్నగుండులే ఉంది. వారు రోజులు ఊరుకుంటే వాళ్ళే పంపేస్తారు మేపలేక. ఇదిగో దీప్చే గారు, ఇతరుల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసేకండి సార్. కావలసిన వాళ్ళు వింటే బాధపడతారు. అది మ్యాటర్. ఫోటో వచ్చేసింది, అంతా మేము చూసుకుంటాం. ఇక మీరు బయలుదేరండి. ఇది నా ఇల్లు, నా ఇష్టం, నేను బయలుదేరను. మావయ్య గారు, కోడలు ఆవ్. అప్. పంచమ లగ్నం దాటుతుంది, వర్జు వచ్చేస్తుంది. త్వరగా బయలుదేరండి మావయ్య గారు, బండి దాటిపోతుంది. మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది, కానీ వెళ్ళక తప్పదుగా. బాధపడకమ్మా. చూడమ్మా, మహాలక్ష్మిలే ఉన్నావు. నీ చేతి వంట సృష్టిగా తిన్నాను. ఈ ఇల్లంతా నీకు అప్పచెప్తున్నాను. అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు, ఓకే. కానీ మీ ఇద్దరి మధ్య ఇద్దరు ఉండకూడదు. ఏం చేతండి? గొడ్డ లేకుండా చెట్టు నరికేస్తాను. ఆహా, ఆ మ్యాటర్కి వచ్చారా? సరే పదండి. వెళ్తాను, వారం రోజుల్లో వస్తాను. రండి మావయ్య గారు. అమ్మయ్యా, ఉన్న 2 రోజులు దూదెకిని టేకేశాడే. కాని రాంబాబు, ఆ పెద్ద ఆయన సరదా కన్నా ఆ పిల్ల 100కి 100 పాళ్ళు నీ పెళ్ళమే నాకు అనిపిస్తోంది. బోల్, ఏమిటి? మన చెంచు వచ్చింది. ఆ. ఇవాళ ఈ గొడవ జరిగింది. ఆ. మీరు జైలుకు పోకముందే నా వాటా 7 లక్షలు వచ్చే ఏర్పాటు చూడండి. అమ్మ దీని తల్లిసేగా తరగా. దీన్ని మనం కిడ్నాప్ చేసావా, మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా? అన్నవరం గుండ్లకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్లు కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఏమైనా నా భార్య ఫోటో ఈవేళ మనల్ని కష్టాల్లోంచి బయటపడేసింది. నా భార్య ఫోటో కూడా బానే ఉంది. అదా మ్యాటర్. ఓకే. హలో, బ్లాక్ ఒరేయ్ బ్లాక్ టైగర్స్, మిమ్మల్ని నవిలి మింగడానికి నేను ఒక జంతువుని తయారు చేశాను. ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు. ఆ జంతువు పేరేమిటో తెలుసా? ఇప్పటికే 70 మర్డర్లు చేసిన కరీం భయ్యా. చమరా బాబు, కరీం భయ్యా వాడెవడు? వాడా రోజుకు 15 పీకలకు వస్తే గాని నిద్రపోడు. వాడిని వదిలేరు మన మీదకి. వాడికి అంట పెడితే మన మ్యాటర్ ఫినిష్. ఇదెక్కడి గొడవరా బాబు? డైనింగ్ టేబుల్ దగ్గర అత్తి తినేస్తోంది, ఫోన్ లో వీడు తినేస్తున్నాడు, రోడ్డు మీద తినడానికి ఇంకొక. బాబు, ముష్టి అడిగితే పారిపోతారండి బాబా. చూడటం అయిందా? అయిపోయింది సార్. ఎంతేమంటావు? ఏదో మిషన్ వచ్చాను సార్. థ్యాంక్స్ సార్. ఏమిటి వీడు మా మార్తాండుడే? నువ్వు లేకపోయేసరికి రుద్రమార్తాండు మనిషి అయ్యాడు. కారు ఎవరు తోడమన్నారా? ఏదో ఉద్యోగం లేక. ఉద్యోగం లేకపోతే కారు తోడమన్నారా? ఆగు. సారీ సార్. ఇప్పుడే మీ ఇంట్లో ఉన్న బళ్ళని పట్టాలెక్కుతున్నాయి, మధ్యలో నువ్వు దూరావు, కథ మొదటికి వస్తుంది. రాంబాబు, రాంబాబు. ఏయ్ ఆగు. రాంబాబు రాంబాబు అంటూ బెడ్రూమ్ లోకి వచ్చేస్తావేంటి? సిగ్గులేదు? రాంబాబు దగ్గర నాకు సిగ్గని చెప్పు. అయినా మా ఇద్దరికి ఏ రూమ్ అయినా ఒకటే. ఏయ్ లెగ్గు. ఎండలో తిరిగొచ్చాను, కాసేపు పడుకొని. నీలాంటి ఆడదాన్ని చూస్తున్నందుకు ఒక ఆడదానిగా నాకు సిగ్గేస్తుంది. అవును, లేచిన దగ్గర నుంచి 24 గంటలు రాంబాబు అని తిరగాల? ఇలా పరాయి వాళ్ళతో తిరగకపోతే ఎవరైనా కట్టుకోకూడదు? చూడమ్మా, వయసులో ఉన్న పిల్లవి, నువ్వు నన్నలా అనుకోవడంలో తప్పులేదు. నువ్వే కాదు, రోజుకి 2 మగాళ్ళైనా సరే నన్ను వస్తావా అని బజార్లో అడుగుతుంటారు తెలుసా? వాళ్ళదేం
తప్పు లేదు. ముందు వెనక నాకెవరూ లేరు కదా, అందుకే నేనంటే అంత లోకువా. కానీ నన్ను అలా చూడని ఒకే ఒక్క మనిషి ఈ ప్రపంచంలో ఎవరో తెలుసా? రాంబాబు. అతనితో కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది. నాకు ఎప్పుడైనా ఏడుపు వచ్చిందనుకో, అతని పక్కన కూర్చుంటే ఓదార్పుగా ఉంటుంది. ఒక మంచి మనిషి తోడున్నాడన్న ధైర్యం ఉంటుంది. అందుకేనమ్మా నాకే కష్టం వచ్చినా అతనితో చెప్పుకోవడానికి వస్తాను. అంతేగాని అదేమిటమ్మా, ఓ ఆడది మగడు కలిస్తే ఆ పనికైనా ఏమిటి కొడతా. నన్ను పెళ్లి చేసుకోమని అడిగావు కదా పిచ్చిదానా, నేను పెళ్లి కాకుండానే విధవనయ్యాను. అదేమిటి? మరి అదే కదా, ఓ పెద్ద రైటర్ ఉన్నాడు విశ్వామిత్ర అని, నీకు తెలుసా? అవును, అతను నాకు అభిమాన రైటరే. ఆయనంటే నాకు అభిమానమే. ఆయన్ని ప్రేమించాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఆయన పుస్తకాలంటే ఇంకా ఇష్టం. అందుకే ఆయన్ని ఏం చేసినా కాదనలేకపోయాను. పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యాను. ఇంతలో చూసావా పాపం దేవుడేం చేశాడు? ఆయనకి ఒక లక్షాధికారి 20 లక్షల కట్నం ఇచ్చి వాళ్ళ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తానన్నట. వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయిని చేసుకుని పట్టుబట్టారట. అందుకని ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నిన్ను ఉంచుకుంటానే అన్నాడు. నేనెందుకు చెప్పండి బాబు ఆ పిల్ల జీవితంలో అడ్డు? బాగుంటదా ఏమండి? అందుకే నేను ఆయన అడిగాను, మీది న్యాయమే, కానీ నేను ఒక మాట అడుగుతాను, మీరు ఒప్పుకుంటారా అని. నేను మాత్రం మీకు అడ్డురాను, మీరు ఆ అమ్మాయిని చేసుకోండి, కానీ మీరు చచ్చిపోయినట్టు నేను బొట్టు చెరిపేసుకుంటాను అన్నాను. అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా? అది తప్పు, చీచి నువ్వు చెరుపుకోకూడదు, నేనే చెరిపేస్తానని చెరిపేసి 100 రూపాయలు ఖర్చులకని ఇచ్చారు. ఆ విషయం మా అమ్మ నాన్న వాళ్ళకి చెప్పాను. వాళ్ళిద్దరూ గోదట్లో పడి చచ్చిపోయారు. అదృష్టవంతులు కదండి. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, మొగాడు ఆడదాన్ని మోసం చేసిన ఆడది మొగాడిని కించపరచదండి. అందుకే ఆయన ఇచ్చిన 100 రూపాయలతోనే ఈ పుస్తకాలు కొట్టి పెట్టుకున్నానండి. ఆయన రాసిన పుస్తకాలే అమ్ముతానండి, ఇంకెవరి పుస్తకాలు అమ్మను. బాగుంది కదూ? చూసారా, ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే. ఆడదే ఆదర్శం, స్త్రీయే దేవత, ఆడది కన్నీళ్లు కార్చకూడదు, ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే. పుస్తకాలు బాగా రాస్తారు కదండి. ఏదో పొరపాటు నన్నాను, అపార్థం చేసుకోకు. ఐఎమ్ సారీ. ఎందుకు సారీ? కొడతా. ఇంత జరిగినా నిన్నెప్పుడు నవ్వుతూ ఎందుకుంటారో తెలుసా? ఎందుకు? నీ రాంబాబు నాకు ఫ్రెండ్ అయినందుకు. వస్తాను. అలాగే. హలో చుంచు. హాయ్ చెంచు, ఎప్పుడొచ్చా? నేను నీకేదో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వే చూసుకున్నావు అన్నమాట. అది సరే గాని నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. నేను లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్మకూడదని మున్సిపాలిటీ వాళ్ళు అడ్డం పెట్టారు. మొన్న కాంట్రాక్టర్ ఇంటికి వెళ్తే చేయి పట్టుకున్నాడు, చెల్లును కొట్టాను. అందుకే వాడు ఇలా చేశాడు. నన్నేం చేయమంటావు చెప్పు? కొంచెం విషయం మాట్లాడి పెట్టవు? నేను చూస్తానుగా, నువ్వు వెళ్ళు. చూడు, పెళ్ళయ్యేదాకా కొంచెం దూరంగా ఉండండి. అసలే నువ్వు తొందర మనిషివి. ఉంటాను, ఉంటా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.